రామాయణం ప్రపంచంలోనే ఆది కావ్యం. అయితే శ్రవ్య కావ్యాన్ని దృశ్యరూపంగా మలచటం అది వీక్షకులకు పాత్రలన్నీ కూడా కళ్ళ ముందర కదలాడుతున్నట్లుగా ఉండే ఒక రూపం. అది నాటకం కానీ యక్షగానం కానీ పైపెచ్చు జానపదులకు సంబంధించినటువంటి దృశ్య కళ అది యావత్ సమాజాన్ని ఆకట్టుకుంటుంది. నిజానికి వాల్మీకి కూడా అప్పటి వరకు జానపద సమాజంలో ఉన్నటువంటి అనేక కథలను విని ఆయన రాశాడని చెబుతూ ఉంటారు. అది నిజం కూడా పరిశోధకులు చెప్పిన మాట. కనుక ప్రజల్లో ఈ జానపద కళల ప్రదర్శన అనేది అది పౌరాణిక నాటకమైన లేకపోతే అద్భుత రసాత్మకమైనటువంటి కాంబోజిరాజు మొదలైనటువంటి నాటకాలైనా యక్షగానాలైనా అవి ఆకట్టుకుంటాయి, ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి. వాళ్ళు పనిపాటల మనుషులు కాబట్టి పని చేసిన తర్వాత పాట పాడుకోవడానికి, అలసట మర్చిపోవడానికి, రేపటి ఆలోచన కూడా మర్చిపోవడానికి పల్లెల్లో భజన మండలాలు, యక్షగాన సమాజాలు ఉండి మరి వాళ్ళకి అదొక పెద్ద ఆట విడుపుగా ఉండేది. ఎప్పుడైతే ప్రపంచీకరణ 90ల్లో వచ్చిందో అప్పటి నుంచి పల్లెలు, వృత్తులు, తర్వాత కళలు, ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి కళలు, స్థానిక సంస్కృతులన్నీ కూడా కూలిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో మరి కూకట్ల తిరుపతి ఇప్పటి కళాకారులు వాళ్ళ ఊళ్ళో మళ్ళీ ఆ కళల్ని పునరుద్ధరించే ప్రయత్నం చేయడం నిజానికి అవసరం కూడా. ఎందుకంటే నలుగురు కలుసుకునే వేదిక ఒకటి ఉండాలి. మనిషి పూర్తిగా ఒంటరి వాడుతున్న సమాజంలో నలుగురు కలుసుకోవడానికి ఒక సాంస్కృతిక వేదిక ఉండటం, అది ప్రజలకు సంబంధించినటువంటి మరి నాటకాలు, యక్షగానాలు, వీధి భాగవతాలు మొదలైనవన్నీ కూడా భజనలు చేస్తూ కలవటం అనేది చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి ఒత్తిళ్లను తట్టుకోవడానికి కానీ, లేకపోతే మళ్ళీ ఒకసారి సంస్కృతి చాలా గొప్పది. ఎవరి సంస్కృతి అయినా, ఏ దేశ సంస్కృతి అయినా చాలా గొప్పది. ఆ సంస్కృతిని ప్రజలు నెత్తికెత్తుకొని ఆలాపన చేయటం అనేది చాలా అవసరం. అందుకని మళ్ళీ ఇప్పుడు ఆ వెనకటి రోజుల కోసం ఒక తపన మొదలైంది సమాజంలో. ఈ ఆధునిక సమాజంలో ఇప్పుడు పూర్తిగా ఒక మనిషిని మరొక మనిషి పట్టించుకున్నటువంటి సమాజంలో మళ్ళీ పాతవన్నీ కూడా పునరుద్ధరణ జరుగుతూ ఉన్నాయి. పాత అంతా మంచిది కాదు, కానీ పాతలో మంచిది ఉన్నటువంటి స్పృహ కూడా మనకు అవసరం. అందుకని ముఖ్యంగా పల్లెల్లో ఉన్నటువంటి మరి ఈ జానపదులు వాళ్ళ ఆటవుడి కోసం, తెలుపుగా ఉండడం కోసం, ఈ సాంస్కృతిక వికాసానికి మళ్ళీ ఒకసారి ఆహ్వానించడం పరిణామమే. అందులో భాగంగానే వీళ్ళు మరి శివమారుతి భజన మండలి వాళ్ళు చిరుతల రామాయణ పట్టాభిషేక మహోత్సవాన్ని ఒక 4 రోజులు జరపడం చుట్టుపక్కల ఊళ్ళకు కూడా ఒక మంచి స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమం అనుకుంటాను. వాళ్ళు పని పాటలు చేసి వచ్చి చక్కగా మరి విశ్రాంతి తీసుకోవడానికి, కలిసి ఉండడానికి. పల్లెల్లో ఉన్నటువంటి గాత్రం మామూలు గాత్రం కాదు. అది ఇంకోటి ఏంటంటే జానపదుల గాత్రానికి ఉన్న శృతి ప్రొఫెషనల్ సింగర్స్లో కూడా ఉండదు. అంటే శృతి సుభంగంగా పాడటం అనేది జానపదంలోనే ఉంది. అది సంగీతజ్ఞులు కూడా ఒప్పుకున్నటువంటి విషయం. గమకాలు, మెలకువలు ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి, కానీ శృతి తప్పకుండా పాడగలగడం జానపద గాయకుడికి సాధ్యం. అది చిరుతల రామాయణంలో కూడా, యక్షగానంలో కూడా, బుర్రకథ కానీ, ఒగ్గుకథ కానీ ఈ ప్రదర్శన కళల్లో, జానపద ప్రదర్శన కళల్లో కనిపిస్తుంది. అదే జానపద ప్రదర్శన కళే ఆ తరువాత ఆధునికమైనటువంటి సినిమా కానీ, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఇతర కళారూపాలకు కానీ అది మాతృక, అది తల్లి. ఆ తల్లి వేరును మర్చిపోకుండా మళ్ళీ పల్లెల్లోకి వెళ్ళి ఈ కళారూపాలను ప్రదర్శించడం అనేది మరి కూకట్ల తిరుపతిని, నరేందర్ గారిని ఇట్లాంటి వీళ్ళ బృందాన్ని నేను అభినందిస్తున్నాను.